డబ్బుని ఆదా చేస్తేనే భవిష్యత్, లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. రోజువారీ జీవితంలో మనం ఖర్చు చేసే ప్రతి రూపాయిని లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడే డబ్బు ఆదా అవుతుంది. చేతిలో ఉంటే ఎంత డబ్బు అయినా ఖర్చు అవుతుంది. నెల నెల ఎంత జీతం వచ్చినా నెలాఖరులో మాత్రం చేతులు ఖాళీ అవుతాయి. ఎంత కష్టపడినా డబ్బు పొదుపు చేయలేకపోతున్నా అనే భావన మనలో చాలామందికి ఉంటుంది. డబ్బు పొదుపు కోసం మనమే కాదు, మనలాంటి వారు చాలామంది ఉన్నారు. డబ్బును పొదుపు చేసేందుకు కష్టపడతారు, కానీ డబ్బు ఆదా చేయడం అసాధ్యం కాదు. అందుకోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీరు ఈ చిట్కాలను తప్పకుండా పాటిస్తే డబ్బు ఆదా చేయడం ఖాయం. డబ్బు ఆదా చేయడానికి ఏం చేయాలో మీరు ఆలోచిస్తున్నట్లయితే మీకోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీరు ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే ముందుగా మీరు ఖర్చులపై దృష్టి పెట్టాలి. మీరు ప్రతి నెల దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో చూసుకోండి. ఇది ఎక్కడ పొదుపు చేయవచ్చో మీకు తెలుస్తుంది. మునుపటి నెల బ్యాంకు స్టేట్మెంట్ని తీసి వీటిలో అనవసరమైన ఖర్చులు ఏవో తెలుసుకోండి. మీ అనవసర ఖర్చులను జాబితా నుండి తీసివేయండి. ఇలా చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ప్రతి నెల పొదుపు కోసం కొంత మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు పంపించుకోవాలి. ఇది సేవ్ చేయడానికి ఉత్తమమైన మార్గం. మీరు ఎక్కువగా ఉపయోగించే ఖాతాలో సేవ్ చేయకూడదు. అలా చేస్తే డబ్బులు తీయాలనిపిస్తుంది. మీ సేవింగ్ ఖాతాకు చెల్లింపులు చేయాలి. ఇది సేవ్ చేయడానికి ఉత్తమమైన మార్గం. అవసరమైతే ఆ ఖాతాకు ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించకుండా ఉండండి. ప్రతి నెల దానిలో తగినంత డబ్బు డిపాజిట్ చేయడం ముఖ్యం. ఈ రోజుల్లో ఎక్కువ డబ్బు ఆదా చేయడంలో మొబైల్ నోటిఫికేషన్లు కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. మొబైల్ నోటిఫికేషన్లు ఆఫర్లను చూపడం ద్వారా మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆఫర్లు చూస్తే వద్దనుకున్నా డబ్బు ఖర్చు అవుతుంది. దీనికోసం నోటిఫికేషన్ ఆఫ్ చేయడం మంచి పరిష్కారం. సినిమాలు చూడటం, ఇంటర్నెట్ కేబుల్ బిల్లు, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్ల రీఛార్జ్ వంటి అన్ని ఖర్చులను అంచనా వేయండి. మీరు ఎక్కడ డబ్బు ఆదా చేసుకోవచ్చో ఇది మీకు తెలియజేస్తుంది. ప్రతి నెల ఇంటికి కిరాణా సామాగ్రిని తెచ్చేటప్పుడు అనవసరమైన వస్తువులను గమనించండి. ఇంట్లోకి అనవసరమైన వస్తువులను తెచ్చి నింపకండి. ఆఫర్ను తనిఖీ చేసి ఆ సమయంలో షాపింగ్ చేయండి. మీరు మీ బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించుకోవాలనుకుంటే కొన్ని మార్పులు చేయండి. బ్రాండెడ్ వస్తువులను ఆఫర్లు ఉన్నప్పుడు కొనండి. ఆఫర్లో బ్రాండెడ్ వస్తువులను విక్రయించే అవుట్లెట్లను కనుగొని వాటిని కొనుగోలు చేయాలి. ఏదైనా బ్యాంకులో లోన్ ఈఎంఐలను చెల్లిస్తున్నట్లయితే ఇతర బ్యాంకులతో పోల్చండి. ఇతర బ్యాంకుల్లో కూడా అదే వడ్డీ రేటు ఉంటుందని గమనించండి. డబ్బు ఆదా చేయడంలో మీకు సహాయపడటానికి ఇది ఒక మార్గం. మీరు కారును కలిగి ఉంటే ప్రతి సంవత్సరం బీమా చెల్లించడం తప్పనిసరి. అయితే బీమా కోసం వివిధ కంపెనీలు వేర్వేరు రేట్లను నిర్ణయించాయి. సరిగ్గా చెక్ చేయండి. ఏ కంపెనీకి తక్కువ బీమా ఉంది, తక్కువ ధరలకు ఎక్కువ ప్రయోజనాలు అందించే బీమా కంపెనీని ఎంచుకోండి. ఈ రోజుల్లో కూపన్ కోడ్లు, క్రెడిట్, డెబిట్ మొబైల్ అప్లికేషన్లో అందుబాటులో ఉన్నాయి. సమర్థవంతంగా ఉపయోగించి సాధన చేయండి. దీనివల్ల డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. డబ్బు ఆదా చేసే ముందు మనసు డబ్బుతో ఉండాలి. మీరు ఈ నెలలో పొదుపు చేయాలని నిశ్చయించుకుంటే మీరు ఖచ్చితంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ నెలలో ఇంత డబ్బు ఆదా చేస్తానని మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి. అప్పుడు మీలో ఒక రకమైన కోపం పుడుతుంది. ఇది సేవ్ చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.